ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ మే 23 గురువారం రోజున అయినది. ఈ వైశాఖ పూర్ణిమే బుద్ధ పూర్ణిమ అని చెప్పి కూడా అంటారు. ఎందుకనంటే విష్ణువు యొక్క దశావతారాల్లో 9వ అవతారం బుద్ధ అవతారము, బుద్ధుని యొక్క జన్మదినము వైశాఖ పూర్ణిమ రోజున కాబట్టి ఈ పూర్ణిమ రోజున సూర్యోదయానికి ముందుగా లేచి సముద్ర నదీ జలాల్లో స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి విష్ణువు యొక్క ఆరాధన చేసి సాయం సమయంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించినచో సకల అభిష్టాలు నెరవేరుతాయి. పూజానంతరం సద్బ్రాహ్మణునికి ఒక పాత్ర నిండా నీటిని నింపి దానంగా ఇచ్చినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రావి చెట్టు కింద దీపం ఉంచి రావి చెట్టుకు తీయని ప్రసాదం నైవేద్యం సమర్పించి చెట్టు మొదట్లో నీటిని పోసి ప్రదర్శన చేసినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి. పూర్ణిమ రోజున వెండి, రాగి లేక ఇత్తడి పాత్రలో ఆవు పాలు నింపి చంద్రకిరణాలు ప్రసరించేలా ఉంచి నిండు చంద్రుని చూస్తూ లలితా సహస్రనామ పారాయణ చేసి అనంతరం పాలను తీర్థంగా తీసుకున్నట్లయితే అనారోగ్య బాధల నుండి విముక్తి కలుగుతుంది, రుణ విముక్తి కలుగుతుంది, సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది.